షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో కూలీ గురించి ఒక క్విక్ రివ్యూ ఇస్తున్నాను అనమాట. సో ముందుగా ఇది మన లోకేష్ కనగరాజ్ గారు అయితే మాట తప్పలేదు, ఆయన చెప్పింది నిజం. ఇది ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్, ఎల్సీయూలో భాగం అయితే కాదు. నేను లాస్ట్ టైం లియోకి మోసం చేసినట్టు ఇక్కడ కూడా మోసం చేస్తారనుకున్నాను, కానీ చేయలేదన్నమాట. ఇదైతే స్పాయిలర్ కాదు కాబట్టి చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఎవరు ఇమాజినేషన్ వద్దు. ఆయన కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి, లెటర్ రాతపూర్వకంగా. సో నేను కూడా చెప్పేస్తున్నాను అనమాట. అండ్ కమింగ్ టు కూలీ మూవీ, సో చాలామంది రకరకాల కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు మీకు. అంటే రొటీన్ స్టోరీ కదా, ఇదే ప్లాట్స్ మనం రెగ్యులర్గా చూస్తున్నాం లోకేష్ కనగరాజు నుంచి అండ్ రజనీకాంత్ జైలర్ నుంచి, ఇలాంటివే సేమ్ కైండ్ చూస్తున్నాం కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ కమర్షియల్ సినిమా ఎలా ఉండాలో అలాగే తీర్చిదిద్దారు. అండ్ ఎప్పుడైతే స్టోరీ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అంటే, ఈయన చెప్తారు కదా, ఆయన నా ప్రాణ స్నేహితుడు అని మనకు ట్రైలర్లో ఉంటుంది, రజనీకాంత్ చెప్పే డైలాగ్. అక్కడ నుంచి మనకు అసలైన కథ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ టైటిల్ కార్డ్ అయితే బాగుంది రజనీకాంత్ గారిది. మనం ఈ మధ్య టైటిల్ కార్డ్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి. ఈ మొత్తం సినిమాలో క్యారెక్టరైజేషన్ ఎవరిది బాగా నచ్చింది అంటే, చాలామందికి రకరకాల హైప్ క్రియేట్ చేస్తూ వచ్చారు సినిమా రిలీజ్ ముందు నుంచి. బట్ శోభిన్ క్యారెక్టర్ మాత్రం అద్భుతంగా ఉంది. అంటే మంచి స్కోప్ ఇచ్చారు మనోడికి. ఒక పెద్ద స్టార్ కాస్ట్ ఫిల్మ్లో శోభిన్కి మంచి రోల్ ఇచ్చారు. తను ఆల్రెడీ వర్స్టైల్ యాక్టర్. మనం కొన్ని సినిమాలు చూస్తే రోమాంచం అండ్ మంజుమల్ బాయ్స్ ఇలాంటి సినిమాల్లో ఆయన రోల్ మనం చూసాం, మంచి రోల్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఏంటంటే మంచి రోల్, ఆయన క్యారెక్టర్ ఆర్క్ అంతా బాగుంటుంది, అద్భుతంగా ఉంది. నాకు ఆయనది కొంచెం సర్ప్రైజ్ చేసింది, ఎగ్జైట్ చేసింది. అండ్ మెయిన్లీ మన తెలుగు వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే కింగ్ నాగార్జున గురించి. ఆయన ఫస్ట్ టైం యాంటాగనిస్ట్గా వస్తున్నారు ఏంటి అని చెప్పి, ఎలా ఉంటుందని చెప్పి ఆయన కూడా చాలా హైప్ ఇచ్చారు దానికి. అంటే ఇప్పటివరకు నాగార్జున వేరు, ఇక్కడ నుంచి వేరు, ఈ క్యారెక్టరే వేరు అని చెప్పి. ఈవెన్ ఐఎమ్ ద డేంజర్ బీజిఎం చూసిన తర్వాత కూడా చాలా హైప్స్ వచ్చినాయి. చాలా ఒక మోస్ట్ యాంటిసిపేటెడ్ క్యారెక్టర్గా అది ఫీల్ అయ్యారు. కమింగ్ టు నాగ్ మావ అని పిలుస్తారు కదా, ఆయన అయితే మాత్రం ఆయన 100% ఇచ్చారు. బట్ ఎంతవరకు ఎవరు యాక్సెప్ట్ చేయగలరు అనేది మాత్రం మనం ఆలోచించాల్సిందే. నా ఒపీనియన్ వైజ్ అయితే ఆ క్లైమాక్స్ వరకు వచ్చేసరికి నాగార్జున గారి క్యారెక్టరైజేషన్ని హీరోగా ఎన్నాళ్ళలో చూసాం కాబట్టి, మనం కింగ్ అని, మన మన్మధుడు అని చెప్పి మనం భావించాం కాబట్టి కొంతమంది యాక్సెప్ట్ చేయలేరేమో. అంటే ఫస్ట్ టైం విలన్ కదా, అంత హోల్ హార్టెడ్లీ యాక్సెప్ట్ చేయగలరో లేదో నాకైతే తెలీదు. బట్ క్యారెక్టరైజేషన్ అయితే బాగుంది. బట్ ఓవర్ హైప్ పెట్టుకుని మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే ఏదో చూసి ప్రతి ఒడు ఇంకా ఏముందిలే శవాలు తేలుతాయి నాగార్జున నరకడం మొదలు పెడితే అని అనుకుంటారు. కానీ ఇదంతా ఎలివేషన్, ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేయడం అన్నమాట, అంతే. అంటే మన ఎదురుకుండా 100 మందిని చంపక్కర్లేదు. ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టర్, ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పి అలా బిల్డ్ చేశారు. అండ్ కమింగ్ టు రజనీకాంత్ గారి గురించి ఎవరు ఏం చెప్పక్కర్లేదు. ఆయన తల ఆ పేరుకి తగ్గట్టే ఆయన స్వాగు, ఆయన యాటిట్యూడు. 75 years కాదు కదా, నాకు తెలిసి ఇంకొక 5 years 10 years ఆయన సినిమాలు చేస్తే మాత్రం ఆయన ప్రతి సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చినప్పుడల్లా అలాగే ఉంటుంది, ఇంత కూడా మార్పు ఉండదు. ఎవడో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ని అయితే ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసే సిచ్యువేషన్ అయితే ఉండదు. సో అదే జరిగింది ఇక్కడ కూడా. అండ్ శృతి హాసన్ గారి క్యారెక్టర్ బాగుంది. ఇంకా ఉపేంద్ర గారి క్యారెక్టర్ కొంచెం నాకు ఆయనకి ఇచ్చిన చిన్న క్యామియోనే కానీ, ఆయన రోల్ అయితే నాకు ఉపేంద్ర గారి బీజిఎం కూడా బాగా నచ్చింది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మన ఆమిర్ ఖాన్ గారి క్యామియో ఉంది, అది కొంచెం ఓకే బాగుంది, అది కూడా చిన్నదే క్యామియో మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే. అనిరుద్ధ్ కూడా ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఆయన బీజిఎం సూపర్ స్టార్ కాబట్టి, సూపర్ స్టార్ అంటే ప్రయారిటీ కాబట్టి అనిరుద్ధ్ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. బట్ చాలామంది ఏంటంటే, మనకి లోకేష్ కనగరాజ్ మీద ఒక కంప్లైంట్ ఉంది లాస్ట్ లియో టైం నుంచి. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా తీసి సెకండ్ హాఫ్ కొంచెం వదిలేస్తారు, కొంచెం చేయి నుంచి అలా జారినట్టు వదులుతున్నారు అని చెప్పి ఇక్కడ కూడా అదే కంప్లైంట్ వినిపిస్తూ ఉంది. బట్ నేనైతే ఓవరాల్గా ఒకటే మాట చెప్తున్నాను, కమర్షియల్లీ అద్భుతమైన సినిమా, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎంగేజ్ చేసే సినిమా. సో థియేటర్స్లో ఓవర్ హైప్ పెట్టుకుని వెళ్ళి డిసప్పాయింట్ అయితే ఎవరు ఏం చేయలేము తప్ప, వాళ్ళు ఏమైతే ప్రామిస్ చేస్తున్నారో బ్యానర్ కానీ ఆ కాస్ట్ మెంబర్స్ చూస్తే కానీ ఆ ప్రామిస్ అయితే వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. బట్ మన ఇమాజినేషన్ మాత్రం కోటలో దాటి వెళ్తే మాత్రం అది మన చేతిలోనే ఉంటుంది. బట్ కూలీ ఫిల్మ్ నేనైతే కంప్లీట్లీ ఒక కమర్షియల్ ప్యాక్డ్ ఫిల్మ్, ఖచ్చితంగా అందరూ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.